బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ద్వారా అడుగు పెట్టారు కాబట్టి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మంచిగా ఓట్లు పడతాయని బయట చూసొచ్చారు కాబట్టి వీళ్ళు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే పాపులారిటీ బాగా ఉందో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే చిట్టి పికిల్ రమ్య బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇమాన్యుయల్ తో తప్ప హౌస్ లో ఎవ్వరితోని ఎక్కువగా ఉండట్లేదనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. చిట్టి పికిల్ రమ్య అలాగే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా అపరిచితుడు క్యారెక్టర్ ని రీమేక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కిచెన్ దగ్గర ఇమాన్యుయల్ అలాగే చిట్టి పికిల్ రమ్య అలాగే రీతు, డెమోన్ పవన్ వీళ్ళు నలుగురు ఉన్నారు. చిట్టి పికిల్ రమ్యకి ఇమాన్యుయల్ టిఫిన్ తినిపిస్తుంటే రీతు మాట్లాడుతూ, నువ్వు ఇలాంటి ఎందుకు చూసుకున్నావు, వీడికి పొట్ట బట్ట ఎక్కువ, ఆ ఎదురుగుంటా దోశలేస్తున్నాడు చూడు, అబ్బాయి ఎంత సాఫ్ట్ గా ఉన్నాడు, అంతేకాకుండా ఎంచక్క మంచిగా దోశలు వేస్తున్నాడు, నువ్వు అలాంటి లైన్ చెయ్యాలి గాని ఇలాంటి లైన్ చేయడం ఏంటి అంటూ రీతు చెప్తుంది చిట్టి పికిల్ రమ్యకి. అయితే రమ్య అంటుంది, నాకు అలాంటోడు కన్నా ఇలాంటోడే ఇష్టం అంటూ ఇమాన్యుయల్ని ఆకాశానికి ఎత్తేస్తుందనే చెప్పాలి రమ్య. ఈ కిందలో భాగంగా గ్రహించింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చేటప్పుడు బయట నుండి వీళ్ళకి మంచిగా ఓటింగ్ ఇమాన్యుయల్ కు బాగుంది కాబట్టి ఇమాన్యుయల్ తోనే రమ్య ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తుంది, అలాగే ఇమాన్యుయల్ తో తప్ప ఇంకెవ్వరితోనే మాట్లాడట్లేదు అంటూ రీతు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఇజర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.